ఏజ్ వయసుకే కానీ మనసుకి కాదంటూ 6 పదులు దాటి 4 ఏళ్లవుతున్నా ఇంకా కుర్ర హీరోనే అంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ వెటరన్ స్టార్. తాజాగా పొంగల్ బరిలోకి సాలిడ్ సక్సెస్ కొట్టి ఈ టాలీవుడ్ టాప్ హీరో ఇప్పుడు ఓ డిజాస్టర్ ఇచ్చిన క్రేజీ డైరెక్టర్తో కలిసి సినిమా చేయనున్నాడన్న వార్తలు ఇప్పుడు టీ టౌన్లో గట్టిగానే షికారు చేస్తున్నాయి. పొంగల్ బరిలోకి దిగి నవ్వుల సంద్రంలో ముంచెత్తిన వెంకీమామ ఇప్పుడు ఎవరితో జతకట్టాలో తేల్చుకోలేకపోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. డీజే టిల్లు డైరెక్టర్ విమల్ కృష్ణతో జతకడతాడని, లేదు సురేందర్ రెడ్డితో సై అన్నాడని, కాదు హరీష్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ ఇలా తోచిన వార్తల్ని సోషల్ మీడియా వారియర్స్ ఇవ్వడి ముబ్బడిగా సర్క్యులేట్ చేసేశారు. అయితే ఈ ముగ్గురు చెప్పిన కథల్లో హరీష్ శంకర్ చెప్పిన కథ వెంకీకి పిచ్చగా నచ్చిందని, ఆయనతో పాటు నిర్మాత సురేష్ బాబు కూడా కథను విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందంటూ సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఉస్తాద్ ఆలస్యంతో హరీష్ బాలయ్య, రామ్ల వైపు చూస్తున్నాడన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఊహించని విధంగా హరీష్ ఇలా వెంకీమామ దగ్గర తేలడం కాస్త ఆశ్చర్యమే. చూడాలి మరి వెంకీ కెరీర్ లో 77వ చిత్రంగా రాబోతున్న సినిమాని మేకర్స్ ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారో. For more videos like this, subscribe Big TV channel.